చేస్తూ ఉండబడేటువంటి ఒకటి ఏదైతే ఉందో అది మన యొక్క పురాణ ఇతిహాసం. ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క ఔన్నత్యం, దాని వెనకాల ఖగోళ శాస్త్రం. ఒక పాత్రలో దాని యొక్క ధర్మం, దాని యొక్క ఖగోళ శాస్త్రం, సౌర శాస్త్రం వివరణాత్మకంగా చెప్పబడేటువంటి దాన్ని మనం చాలా బాగా పరిశీలించాలి. అర్థమైంది. కాబట్టి కర్దముని ఉదాహరణ తీసుకునేటప్పుడు ఆయనకి మొదట పుట్టినటువంటి కుమార్తెలు ఎంత ఉంది, ఆ కుమార్తెలు ఎవరికి ఇచ్చారు, వారి ద్వారా ఉత్పన్నమయ్యేది ఎవరు. అలాగే ధ్రువుడి గురించి వివరించినప్పుడు ఆయన ఎలా వచ్చారు, ఆయన సంతతిలో ఖగోళ శాస్త్రానికి ఉన్న సంబంధం ఏంటి. అలాగే ఉత్తానపాదుడు పృథు చక్రవర్తి వేణు అనేటువంటి వాడికి పృథువు పుట్టాడు. ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, దానికి సత్సంబంధం ఏంటి, ఆయన యొక్క ధర్మం ఏంటి. ఇలా సంపూర్ణంగా మనకి మర్దించి మేళవింప చేసేటువంటి అనన్యమైనటువంటి కథామృతం భాగవతం. ఇటువంటి ధర్మాన్ని మనం పరిపూర్ణమైనటువంటి స్థితిలో చెప్పుకోవాలి. పరిపూర్ణం ఎలా కలుగుతుంది, ఎలా వస్తుంది, ఎక్కడ దానికి బీజం పడింది, అది ఎక్కడ వికసించింది, ఎక్కడ వికసించినటువంటిది అందమైనటువంటి వనంగా మారింది. అందమైనటువంటి వనంగా మారిందట అక్కడ ఎలా ఉండగలిగాం మనం ఉండేటప్పుడు మనకు కలిగినటువంటి అనుభూతి ఏంటి, అది భాగవతం యొక్క సంపూర్ణమైనటువంటి తత్వం. అందుకే భాగవతంలో సదృశం ఒక మంచి దృశ్యాన్ని, సదృశం మంచి దృశ్యాన్ని మేళవింప చేస్తూ జ్ఞాన పరిజ్ఞాన విజ్ఞాన సంయోగాలతో కూడుకున్నటువంటి తత్వాన్ని బోధిస్తుంది. తత్వం తత్ ఏదైతే ఉందో దానిని అది ఆ తాలూకా వివరణాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి మనకి సౌలభ్యంగా అనిపిస్తూ భగవంతుని పొందడం చాలా సౌలభ్యం. కానీ అది మనం శ్రద్ధ కలగాలి.